గ్రామీణ ప్రజలు సులభంగా పని చేసుకుని ఆర్థికంగా నిలదొక్కునేలా వారి జీవన ఉపాధుల మెరుగుదలకు విశ్వవిద్యాలయాలు వినూత్న ఆలోచనలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. అటవీ ఉత్పత్తులు, చేతి వృత్తులు, అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచేలా చూడాలని స్పష్టం చేశారు. గిరిజన వర్సిటీలు ఆ ప్రాంత ప్రజల సాధికారతకు నడుంబిగించాలన్నారు. విద్యార్థులు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిరిజన విశ్వవిద్యాలయాలకు మిగిలిన వర్సిటీల కన్నా కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఉండాలని, అవి గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలు పెంపొందించేవిగా నిలవాలని, పట్టభద్రుల జీవితంలో స్నాతకోత్సవం అనేది ఒక ముఖ్య ఘట్టం అని, విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి సంకల్పం తీసుకోవాల్సిన కీలక సందర్భం అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాలు సాధించాలన్నారు. స్వర్ణ పతకాలు అందుకున్న విద్యార్థులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రీయ గిరిజన వర్సిటీ ఛాన్సలర్ మదన్ లాల్ మీనా, గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, వీసీ శ్రీనివాసన్ అభినందించారు. Gino Pragadesh, B, MSc Chemistry 2024.